పితా పుత్ర పవిత్రాత్మ నామంన ఆమెన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, హృదయాంతరంగములను పరిశీలించు దేవుడు ఆత్మభావము నెరుగును. ఏలైనా దేవుని సంకల్పానుసారముగా దైవ ప్రజల కొరకై ఆత్మ దేవుని ప్రార్థించును. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. త్రిత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలులకు వారికి వందనములర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగణ మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగణ మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగణ మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగణ మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయం వచనములు 1 నుండి 7 వరకు. అంతలో వేలాది ప్రజలు గుమికూడి తొక్కిసలాడుచుండగా యేసు శిష్యులను ఇట్లు హెచ్చరింప ఆరంభించెను. పరిసయ్యులు పులిసిన పిండిని గూర్చి అనగా కపట ప్రవక్తలను గూర్చి మీరు జాగరూకులై ఉండుడు. దాచబడినది ఏదియు బయటపడకపోదు, రహస్యమైనది ఏదియు బట్టబయలు కాకపోదు. మీరు చీకటిలో చెప్పునది అంతయు వెలుతురులో వినబడును. మీరు మారుమూలల గుసగుసలాడునది అంతయు మిద్దెలపై నుండి చాటబడును. మిత్రులారా, నేను మీతో చెప్పునదేమనగా, మీరు శరీరమును నాశనం చేయు వారికి భయపడకుడు. వారు అంతకు మించి ఏమియూ చేయజాలరు. మీరు ఎవనికి భయపడవలనో చెప్పెదను. మిమ్ములను చంపి నరకకూపమున పడివేయగల వారికి భయపడుడు. అవును, వారికి భయపడుడు అని నేను చెప్పుచున్నాను. 2 కాసులకు 5 పిచుకలు అమ్మబడటలేదా? కానీ వానిలో దేనినైనను దేవుడు విస్మరింపడు. మీ తల వెంట్రుకలు కూడా లెక్కింపబడి ఉన్నవి. భయపడవలదు, మీరు అనేక పిచుకల కంటే శ్రేష్ఠులు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ఈరోజు సువిశేష పఠనాన్ని ధ్యానిద్దాం. ఈరోజు సువిశేష పఠనాన్ని గమనించినట్టయితే క్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారు, కపట ప్రవక్తలను చూసి మీరు జాగరూకులై ఉంటుండి అని చెప్పి. కపట ప్రవక్తలు అనగా పరిసయ్యులు, ఇలాంటి వారన్నమాట. ఈ టైంలో కూడా ఎందరో కపట ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఆలోచనలు మన మీద వేసి రుద్ది మనల్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. పులిసిన పిండి మొత్తాన్ని పులియబారుతుంది అంటారు కదా, అదేవిధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. క్రీస్తు ప్రభు ఏమంటున్నారు, మీరు రహస్యంగా చేసే ప్రతి ఒక్కటి బట్టబయలవుతుంది. నేను సర్వము చూడగల దేవుడను అని చెప్పి ఈ 2-3 వాక్యాల్లో చెప్తున్నారు. అందుకనే మనము ఆత్మశుద్ధి కలిగి, వాక్కు శుద్ధి కలిగి జీవించాలి. ఇంకా క్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారంటే, మీరు శరీర నాశనము చేయు వారికి భయపడకుడు. మనుషులకు కానీ సాతానుకు కానీ భయపడనక్కర్లేదు. కానీ ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. దేవుడు మీ ఆత్మశుద్ధిని బట్టి మిమ్మల్ని నరక కూపంలో పడవేయగలడు. అందుచేత మనం ఆయనకు భయపడి ఆత్మశుద్ధి కలిగి జీవించాలని చెప్పి ఇక్కడ మనకి చెప్పబడుతూ ఉంది. అంతేకాకుండా క్రీస్తు ప్రభువు చెప్తూ ఉన్నారు, మీ తల వెంట్రుకలు కూడా లెక్కింపబడినవి. అంటే మన గురించి ఎంత దేవుడు శ్రద్ధ తీసుకుంటున్నాడు. చివరికి ఒక్క వెంట్రుక కూడా లెక్కించబడింది. అది ఎప్పుడు రాలనేది కూడా దేవుడికి ఎరుక అన్నమాట. అందుకనే భయపడవలదు. ఎందుకంటే తండ్రి దేవుడు మన మీద ఎంతో ప్రేమ కలిగి తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపి మన పాపముల కోసం వారిని సిలువయాగం సలిపేలాగా ఆజ్ఞాపించారు. మరి ఎంత గొప్ప ప్రేమ ఆ తండ్రి దేవుడిది, ఎంత గొప్ప ప్రేమ క్రీస్తు ప్రభుది. తన ప్రాణమును సైతం మన కోసము
సమర్పించారు. అందువలన మనం భయపడనక్కర్లేదు. కాకపోతే ఆయన ఆత్మ వలన మనము నడిపింపబడాలి అని చెప్తూ ఉన్నారు. ఆయన రూపాన మనల్ని సృజించారంటే ఏ ప్రాణిని తన రూపాన సృజించలేదు. మానవులైన మనల్ని మాత్రమే ప్రభు తన రూపాన సృజించాడు. అంటే ఎంత ప్రేమ ఆయనది మన పట్ల అనేది కూడా మనం గమనించుకొని ఆయనకు మన జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించాలి. ప్రార్థించుదాము. ఓ క్రీస్తు ప్రభువా, మీ అపారమైన ప్రేమను బట్టి మీకు వేలాది స్తోత్రములయ్యా. మీరు మా పట్ల చూపిన కరుణను బట్టి, ప్రేమను బట్టి మీకు వందనములయ్యా. యేసువు యొక్క పరిశుద్ధ తిరుహృదయమా, మీ హృదయము ప్రేమతో ఎలాగైతే మండుతుందో ప్రభువా, మా హృదయంలో మీ ప్రేమను నింపి మేము ఎల్లప్పుడూ మీ యందు సంపూర్ణ ప్రేమ కలిగి జీవించేలాగా మరియు ఇతరులకు మీ ప్రేమను పంచే బిడ్డలుగా మమ్మల్ని మలచండి ప్రభువా. భయపడకుడు అని మీరు చెప్తూ మాకు అభయమిస్తున్నారు ప్రభువా. మీ యందు విశ్వాసం ఉండి జీవించే బిడ్డలు భయపడరు ప్రభువా. మీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపి మీ జ్ఞానముతో ఎల్లప్పుడూ నడుపుము ప్రభువా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. యేసు యొక్క పరిశుద్ధ దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మరియమ్మ గారి నిష్కళంక హృదయమా, మా కొరకు ప్రార్థించండి. ఆమెన్.